హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసే హెయిర్ ఆయిల్ ఒకటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా బెస్ట్ హెయిర్ ఆయిల్. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. బయట మార్కెట్లో దొరికే ఆయిల్స్లోని కెమికల్స్ ఉంటుంది కాబట్టి అదంత మంచిది కాదండి మన హెయిర్కి. అయితే మరి ప్రాసెస్లోకి వెళ్దామా? 1 కప్పు కొబ్బరి నూనె అయితే తీసుకుంటున్నానండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే 1 కప్పు మందార పువ్వుని తీసుకుంటున్నానండి. అలాగే 1 కప్పు కరివేపాకు తీసుకుంటున్నాను. అలాగే 3 స్పూన్స్ మెంతులు, 1 కప్పు మందార ఆకులను అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని ఇవి బాగా మరిగించుకోవాలండి. ఎంతగా అంటే నాకు పట్టే టైము 20 మినిట్స్ అండి. 20 మినిట్స్ మనం మరిగించుకుంటే కనుక ఈ నూనె అనేది గ్రీన్ మరో కలర్లోకి వస్తుందండి. సో ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఈ ఆయిల్ వల్ల మనకి బెనిఫిట్స్, హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. సో డాండ్రఫ్ కూడా చాలా మటుకు రెడ్యూస్ అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా చాలా మటుకు తగ్గుతుందండి. అలాగే మనకి సిల్కీగా స్మూత్గా కూడా ఉంటుంది, సాఫ్ట్గానా. సో ఇప్పుడు చూడండి, హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందామండి. చల్లార్చుకొని మనం స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ మనం వీక్లీ 2 టైమ్స్ కనుక మనం కుదుళ్ళకి, జుట్టు కుదుళ్ళకి అప్లై చేస్తే కనుక హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. మనకి తెల్ల వెంట్రుకలు కూడా, వైట్ హెయిర్ నుంచి కూడా మనకి చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. చూసారు కదా, హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం 2 టైమ్స్ వీక్లో అప్లై చేసుకుంటే కనుక సిల్కీగా స్మూత్గా హెయిర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే బయట మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్ అయితే మనము అంత మంచిది కాదు కాబట్టి, సో మన ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా మనం హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.